హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో ఈరోజు ఒక వ్లాగ్ అనమాట. ఏంటి అంటే డైలీ స్టడీ రొటీన్ అనమాట. సో నిన్నటి వీడియోలో మనం ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ గురించి తెలుగులో డిస్కషన్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఎవరైనా వీడియో కనుక చూడకుండా కానీ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. అలాగే వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే మనం డైలీ కొంచెం కరెంట్ అఫైర్స్ చదివిన తర్వాత నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్దామని చెప్పుకున్నాం కదా. సో ఆల్రెడీ మనం ఇంగ్లీష్ స్టార్ట్ చేసామన్నమాట. సో ఇంగ్లీష్ స్టార్ట్ చేసిన తర్వాత కంటెంట్ అయితే కంప్లీట్ చేసాము. తర్వాత నెక్స్ట్ మెథడాలజీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మెథడాలజీలో ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ గురించి, హిస్టరీ గురించి అయితే ఇంగ్లీష్కి సంబంధించిన హిస్టరీ గురించి నిన్నటి వీడియోలో అయితే చూసాం కదా. సో ఈ రోజు కంటిన్యూషన్ వీడియో. అలాగే ఈ రోజు మనం డైలీ కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ అయితే చూస్తున్నాం కదా. సో ఈ రోజు అయితే మనం డైలీ కరెంట్ అఫైర్స్ చేస్తున్నాం కదా. సో ఒకళ్ళు కామెంట్ చేశారు జీకే డిస్కస్ చేయమని. సో అయితే ఈ రోజు నేను ఈ వీడియోలో జీకే టాపిక్ని అయితే డిస్కస్ చేద్దాము అనేసి, అంటే ఒకరోజు కరెంట్ అఫైర్స్ ఒకరోజు జీకే అట్లాగా డిస్కస్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. సో ఈ రోజు అయితే ఈ వీడియోలో మనం జీకే టాపిక్ని అయితే చూద్దాము. సో అయితే ఈ రోజు జీకే టాపిక్ లో భాగంగా ఏం చూద్దాము అంటే భౌగోళిక అన్వర్ధనామాలు భారతదేశం. భౌగోళిక అన్వర్ధనామాలు భారతదేశం అనే టాపిక్ మీద ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను అనమాట. సో ఏంటి అంటే బోస్టన్ ఆఫ్ ఇండియా వచ్చేసి అహ్మదాబాద్. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అహ్మదాబాద్. మిల్క్ సిటీ అంటే ఆనంద్. నెక్స్ట్ హాలీవుడ్ ఆఫ్ ఇండియా అంటే ముంబై. గేట్ వే ఆఫ్ ఇండియా అన్నా కూడా ముంబైయే. కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అన్న ముంబైయే. సిటీ ఆఫ్ 7 ఐలాండ్స్ అన్నా కూడా ముంబైయే. సిటీ ఆఫ్ ఫోర్స్ అన్నా కూడా ముంబై అనమాట. సో ముంబైకి ఇన్ని పేర్లు ఉన్నాయన్నమాట. సో 1 2 3 4 5 నేమ్స్ ఉన్నాయి ముంబైకి. నెక్స్ట్ దక్కన్ క్వీన్ అంటే పూణే. నెక్స్ట్ ఆరెంజ్ సిటీ అంటే నాగ్పూర్. నెక్స్ట్ రూఫ్ ఆఫ్ సౌత్ ఇండియా అంటే కర్ణాటక. గార్డెన్ సిటీ ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి. సో గార్డెన్ సిటీ అంటే ఏంటి? సో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. దీని ఆన్సర్ రేపటి వీడియోలో చెప్తాను. నెక్స్ట్ సైన్స్ సిటీ బెంగళూరు. స్పేస్ సిటీ బెంగళూరు. సో మళ్ళీ సిలికాన్ సిటీ అన్న బెంగళూరే. ఎలక్ట్రానిక్ సిటీ అన్న బెంగళూరే. నెక్స్ట్ రోమ్ ఆఫ్ ది ఈస్ట్ వచ్చేసి మంగళూరు. గేట్ వే ఆఫ్ కర్ణాటక మంగళూరు. స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా ఏది అంటే కేరళ. సైలెంట్ వ్యాలీ వచ్చి కేరళ. క్వీన్ ఆఫ్ అరేబియా కొచ్చిన్. వెనిస్ ఆఫ్ ది ఈస్ట్ అలపూజా. గ్రానరీ ఆఫ్ కేరళ పాలక్కడ్. ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ పశ్చిమ కనుమలు. కింగ్ ఆఫ్ ఇండియన్ ఫారెస్ట్ వచ్చేసి టేకు. నెక్స్ట్ బ్లూ మౌంటైన్స్ వచ్చేసి నీలగిరి పర్వతాలు. గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా వచ్చి చెన్నై. మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా కోయంబత్తూర్. నెక్స్ట్ గార్డెన్ ఆఫ్ సౌత్ ఇండియా తంజావూర్. సిటీ ఆఫ్ ఫెస్టివల్స్ మదురై. ఎగ్ సిటీ నమక్కల్. ఎగ్ బౌల్ ఆఫ్ ఆసియా ఆంధ్రప్రదేశ్. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతం. ట్విన్ సిటీ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ని ట్విన్ సిటీ అంటారు. నెక్స్ట్ మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం. ఆంధ్ర దుఃఖదాయిని బొడమేరు. బెంగాల్ దుఃఖదాయిని దామోదర్. నెక్స్ట్ సిటీ ఆఫ్ క్యాస్ట్లీ వచ్చి కోల్కత్తా. సిటీ ఆఫ్ బిల్డింగ్స్ వచ్చి కోల్కత్తా. సిటీ ఆఫ్ ప్యాలెసెస్ వచ్చి కోల్కత్తా. సిటీ ఆఫ్ బ్రిడ్జెస్ కూడా కోల్కత్తానే. సో నెక్స్ట్ లేక్ సిటీ వచ్చి ఉదయపూర్ లేక్ సిటీ. పింక్ సిటీ జైపూర్, ఇది అందరికీ తెలిసిందే. సన్ సిటీ జోధ్పూర్. వైట్ సిటీ జోధ్పూర్. సన్ సిటీ అన్న వైట్ సిటీ అన్న ఒకటే, జోధ్పూర్. గోల్డెన్ సిటీ జైసల్మీర్. సిటీ ఆఫ్ రోజెస్ చండీగఢ్. సిటీ ఆఫ్ వేవర్స్ పానిపట్టు. నెక్స్ట్ ఇండియా గేట్ వచ్చి ఢిల్లీ. నెక్స్ట్ సిటీ ఆఫ్ వ్యాలీస్ వచ్చి న్యూఢిల్లీ. గ్రానరీ స్టేట్ వచ్చి పంజాబ్. ఓకే, ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ వచ్చి పంజాబ్. సిటీ ఆఫ్ గోల్డెన్ టెంపుల్ అమృత్సర్. స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా జమ్మూ కాశ్మీర్. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉత్తరాఖండ్. క్వీన్ ఆఫ్ మౌంటైన్స్ ముస్సోరీ. కింగ్ ఆఫ్ హిమాలయాస్ ఎవరెస్ట్. క్వీన్ ఆఫ్ హిమాలయాస్ K2 శిఖరం ఆర్ చోగోరి. క్వీన్ ఆఫ్ హిమాలయాస్ K2 శిఖరం. నెక్స్ట్ అయిపోయిన ఇంకొన్ని ఉన్నాయి. నెక్స్ట్ షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా ఉత్తరప్రదేశ్. అబాడ్ గౌడ్ ఆఫ్ ఇండియా అలహాబాద్. మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా కాన్పూర్. సిటీ ఆఫ్ ఫ్యాక్టరీస్ కాన్పూర్. సిటీ ఆఫ్ టెంపుల్స్ వారణాసి ఆర్ భువనేశ్వర్. బీహార్ దుఃఖదాయిని కోసి నది. సిటీ ఆఫ్ స్టీల్ వచ్చేసి జంషెడ్పూర్. క్లీన్ సిటీ జంషెడ్పూర్.
పిట్స్బర్గ్ ఆఫ్ ఇండియా జంషెడ్పూర్, గ్రీన్ సిటీ అన్న జంషెడ్పూరే, రూర్ ఆఫ్ ఇండియా చోటా నాగ్పూర్ పీఠభూమి, రూర్ ఆఫ్ ఇండియా చోటా నాగ్పూర్ పీఠభూమి, రత్నగర్భ జార్ఖండ్, అస్సాం దుఃఖదాయిని బ్రహ్మపుత్ర, స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ వచ్చేసి మేఘాలయ. సో అదనమాట ఇవాళ జీకే టాపిక్ వచ్చేసి భౌగోళిక అనువర్ధనామాలు భారతదేశం గురించి అయితే చూసాము. సో అదనమాట ఈరోజు జీకే టాపిక్ అయితే. నెక్స్ట్ మన మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ. సో ఇంగ్లీష్ మెథడాలజీని అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ప్రాబ్లమ్స్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ నేర్చుకోవడంలో సమస్యలు. ఫస్ట్ అవర్ మైండ్ సెట్, అంటే మనం ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టమని భావించి అదే మన పిల్లలకు కూడా వాళ్ళు కూడా నమ్మేటట్లు చేయడం. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి కంపేరింగ్ ఇంగ్లీష్ విత్ మదర్ టంగ్, అంటే ఇంగ్లీష్ను మాతృభాషతో పోల్చడం. అండ్ నెక్స్ట్ పాయింట్ ఫొనాలజీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్లో ఉండే శబ్ద వ్యవస్థ. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సమర్థవంతమైన అసమర్థవంతమైన ఉపాధ్యాయులు, అలాగే తప్పుడు పరీక్షా వ్యవస్థ, బోధనా పద్ధతులు కూడా ఒక ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మంచి ఉపాధ్యాయులు అనేది లేకపోవడం, మనకు సరైన పాఠ్య పుస్తకాల కొరత ఉండడం కూడా ఒక ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లోపభూయిష్ట మూల్యాంకన విధానం, డిఫెక్టివ్ ఎవాల్యూషన్ ప్రొసీడర్ కూడా ఒక ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లార్జ్ క్లాసెస్, పెద్ద పెద్ద తరగతి గదులు ఉండడం. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్ టు లాంగ్వేజ్, అంటే భాష బయట కనబడకపోవట. అండ్ నెక్స్ట్ వచ్చేసి తగిన టీఎల్ఎం అనేది దొరక్కపోవడం. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మాతృభాషలోకి మొత్తం పాఠాన్ని అనువదించడం. సో ఇవన్నీ కూడా మనకున్న ప్రాబ్లమ్స్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ దానికి సంబంధించిన పాయింట్స్ అన్నమాట. సో ఇక్కడ నేను చదువుకుంటూ సో మీకు నేను ఏం చదువుతున్నాను అనేది ఇలాగా వాయిస్ ఓవర్ ఇచ్చి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అనేది చెప్పడం జరిగిందనమాట. సో మనం ఇంకా తర్వాత నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్లో 6 స్టేజెస్ ఉన్నాయి. గగ్లింగ్ స్టేజ్, బబ్లింగ్ స్టేజ్, సింగిల్ వర్డ్ స్టేజ్, 2 వర్డ్ స్టేజ్, లిస్పింగ్ స్టేజ్, సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్. గగ్లింగ్ స్టేజ్ వచ్చేసి 0 to 6 months, బబ్లింగ్ స్టేజ్ వచ్చేసి 7 to 10 months, సింగిల్ వర్డ్ స్టేజ్ వచ్చేసి 11 to 18 months. నెక్స్ట్ 2 వర్డ్ స్టేజ్ వచ్చేసి 19 to 24 months. నెక్స్ట్ లిస్పింగ్ స్టేజ్ వచ్చేసి 24 to 35 months. లాస్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్ వచ్చేసి 36 to 60 months. సో అదనమాట ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్. నెక్స్ట్ నేచర్ ఆఫ్ లాంగ్వేజ్. నేచర్ ఆఫ్ లాంగ్వేజెస్లో లాంగ్వేజ్ ఈస్ సిస్టమాటిక్, లాంగ్వేజ్ ఈస్ ఆర్బిటరీ, లాంగ్వేజ్ ఈస్ డిస్ప్లేస్మెంట్, లాంగ్వేజ్ ఈస్ రెడిడెన్సీ, నెక్స్ట్ లాంగ్వేజ్ ఈస్ క్రియేటివ్, language is exhibit redundancy, next language is creative, language is extendable, language transmit culture, language exhibit prevarication. సో మొత్తం నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ మొత్తం 8 ఉన్నాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, కొన్ని భాషా అభ్యసన సిద్ధాంతాలు ఉన్నాయి. ఫస్ట్ బిహేవియరిస్ట్లు ఎవరు అంటే స్కిన్నర్, కాఫ్కా, కార్ల్సాన్. అయితే వీళ్ళు ఏమన్నారు అంటే భాషా అభ్యసనం అనేది ఒక అలవాటు అని స్కిన్నర్ నమ్మారు. మిగతా పనుల వల్లే భాషను కూడా నేర్చుకుంటాము అని చెప్పడం జరిగింది. అలాగే చిలుకల వల్లే భాషను నేర్చుకుంటాము అని వీళ్ళు నమ్మారు. నెక్స్ట్ వచ్చేసి కాగ్నిటివిస్ట్. వీళ్ళు ఏమన్నారు అంటే భాషా అభ్యసనం చాలా ఆలోచనతో జరుగుతుంది అని, ఇది సాధారణీకరణం ద్వారా జరుగుతుంది అని, ఒక పిల్లవాడు పుట్టిన నాటి నుండి భాషను వింటాడు అని, అలాగే విన్నవన్నీ మెదడులో భద్రపరుచుకొని సొంతంగా వాళ్ళ వాక్యాలను అనేవి తయారు చేసుకుంటారని, సొంత వాక్యాలను పలుకుతారని వీళ్ళు చెప్పడం జరిగింది. అలాగే రూత్ వేయర్ అనే శాస్త్రవేత్త ఈ విషయంపై తన సొంత పాప మీదే చాలాసార్లు ప్రయోగాలు చేశాడంట. అయితే ఆ ప్రయోగాలన్నింటినీ కూడా ద లాంగ్వేజ్ ఆఫ్ ద క్రిబ్ అనే పుస్తకంలో రాయడం జరిగింది. నెక్స్ట్ సైకోలింగ్విస్ట్. వీళ్ళు మానవులందరికీ భాష అనేది సహజం, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు భాషను నేర్చుకుంటాడు, అది మాతృభాష కానీ లేదా పిల్లవాడికి అందుబాటులో ఉన్న ఏ భాషనైనా సరే నేర్చుకుంటాడు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈ హ్యూమన్ బ్రెయిన్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 parts. ద ఫ్రంట్ 2 parts వచ్చేసి ఫ్రంటల్ లోబ్స్, ద బ్యాక్ 2 parts వచ్చేసి బ్యాక్ లోబ్స్. అంటే నెక్స్ట్
మానవ మెదడులో ఉండే 4 భాగాల్లో ఎడమ వైపు ముందు భాగంలో ఈ భాషా అభ్యసనం జరుగుతుంది అని వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఇవి భాషా అభ్యసన మెకాలే మినిట్ను రాజా రామ్మోహన్ రాయ్ సమర్థించాడా? 1835 కదా, ఆయనే కదా ఇంగ్లీష్ కావాలన్నాడు రాజా రామ్మోహన్ రాయ్. మెకాలే అదే ఇంగ్లీష్ ని సమర్థిస్తాడు. మెకాలే కదా ఇంగ్లీష్ ని, అంటే ఆయన అంత గొప్పగా ఇంగ్లీష్ గురించి చెప్పింది మెకాలేనే కదా. అదేలే మెకాలే, అదేలే. సో ఆయన్ని మా రాజా రామ్మోహన్ రాయ్ సమర్థించారు. ఈ రోజు అయితే నేను ఫస్ట్ చాప్టర్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ చాప్టర్ రేపైతే స్టార్ట్ చేస్తాను. చూసారు కదండి వీడియో. సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.